జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును అంటుర్రు ఎగస్ పార్టీలు. ఇంకో దిక్కు ఉన్న సమస్య మొత్తం మీతోనే అని అంటుర్రు అధికార పార్టీలు. రోజుకో తీరు ముచ్చట్లతోని పాంచాదులతోని పొగలు గక్కుతుంది తెలంగాణ రాజకీయం. అటు కార్ పార్టీలు పువ్వు పార్టీలు తగ్గుతలేరు, ఇటు షే పార్టీలు తగ్గుతలేరు. రెండు దిక్కులోళ్ళు సై అంటే సై, చూసుకుందామంటే చూసుకుందామని అంటుర్రు. ఇక చూడుర్రి బుధారం కూడా ఉడుకుడుకు ముచ్చట్లు గట్టినే నడిచినాయి. సర్కారోళ్ళు మొన్న కొత్తగా చాలు చేసిన సనత్ నగర్ టిమ్స్ దవాఖాన మీద షేయి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడుమ లడాయి లాగాతారు నడుస్తుంది. పోన్రే ఆలోచన మాది, ఆచరించింది మేము, పైసలు పెట్టింది మేము అంటారు గులాబీ లీడర్లు. ఇంకో దిక్కు ఎక్కడిది ఏడు ధాన్యం పెట్టిపోతే అన్ని తీర్ల ఈగర పెట్టింది మేమే అంటారు కాంగ్రెస్ లీడర్లు. ఖజానా ఖాళీగా ఉన్న దవాఖాన కోసం కాసులు దండిగానే పెట్టినాం అన్నట్టు మాట్లాడబట్టిండ్రు. అందుకే ఇక ఎవరి లెక్కేంటిదో చూసుకుందాం రాని రాని బుధారం పొద్దుగాలనే టిమ్స్ దవాఖాన కాడికి పోదామని తయారైనరు గులాబీ లీడర్లు. అంతేకాదు గంత పెద్ద దవాఖాన కట్టి ఉత్తగానే చూపు కానికి సూదులే కూర్చుతాం, ఆపరేషన్లు చేయమనంటే ఎట్లా అని లొల్లికి తయారైనరు. అందుకే పోలీసు వాళ్ళు ముందే లీడర్ల ఇండ్ల కాడికి పోయి ఎటోళ్ళన్నట్టు బయటికి రాకుండా అడ్డం పడ్డారు. హరీష్ రావు సార్ అందరిని తప్పించుకొని పోయి కారు ఎక్కినా చూత పోలీసు వాళ్ళు కారు కడ్డం నిలబడ్డారు. ఇంకో దిక్కు మాజీ మంత్రులు తలసాని సారు సవితక్కను కూడా ఇంట్లోనే ఉంచిండ్రు పోలీసు వాళ్ళు. అటు టిమ్స్ కాడ కూడా పేంతమంది పోలీసు వాళ్ళని బందోబస్తు పెట్టిండ్రు. అయితే అన్ని చాలు చేసినాం, అంత మంచిగానే ఉన్నదని చెప్పినప్పుడు మరి ఇక చూస్తామంటే దావకాన్లకి ఏంటి కిడిచి పెడతలేరో చెప్పాలి అని కోపానికి వచ్చిర్రు కారు పార్టీ వాళ్ళు. ఇక ఆలొల్లి అట్లా నడిస్తే మంగళవారం మల్కాజిగిరి దిక్కు మాట్లాడుకుంటా జనతా గ్యారేజ్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అన్నాడు కదా హరీష్ రావు సారు. అందుకే కావచ్చు 22A కింద నిషేధిత లిస్టులో భూములు ఇరికిన వాళ్ళు, కాంట్రాక్ట్ సర్వేయర్లు తమ తిప్పల చెప్పుకోనికే బుధవారం నాడు తెలంగాణ భవన్కు పోయిండ్రు. ఇక అక్కడ ఏం ముచ్చట నడిచిందో చూడండి. నీకు రియల్ ఎస్టేట్ తెలిస్తే మాకు పోరాటాలు తెలుసు. నువ్వు 22Aలో పెడితే దాన్ని ఎట్లా దించాలనో కూడా బీఆర్ఎస్ నాయకులకు తెలుసు. మేము విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఇలా వాళ్ళే ఆలోచించుకోవాలి. తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదు ప్రజల పాదాల కింద నలిగిపోతారా ఇలా వాళ్ళు ఆలోచించుకోవాలి. సీరియస్ ఇష్యూ ఇది. ఒక వ్యక్తిదో, ఒక కాలనీదో, ఒక ప్రాంతందో కాదు. హైదరాబాద్ చుట్టూ కొన్ని లక్షల ఎకరాలు, లక్షలాది ప్రాపర్టీలను ఈరోజు 22Aలో తెచ్చిన. అంతేకాదు సర్కారు వాళ్ళ తీరు చేయబట్టే భూములు సర్వే చేసేటోళ్ళు మస్తు గోసపడతారు అన్నట్టు కూడా మాట్లాడిండు మాజీ మంత్రి. ఇద్దరు యంగ్ సర్వేయర్స్, లైసెన్స్డ్ సర్వేయర్స్ ఆత్మహత్య చేసుకో. ఇలా మీ పరిస్థితి ఏమైంది? జీతం రాదు, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ లేదు, ట్రావెల్ అలవెన్స్ లేదు. ఆడికి పోయి సర్వే చేస్తే నీ పెట్రోల్కే సరిపోతలేవు నీ పైసలు. పెట్రోల్కు ఖర్చు ఎక్కువ, సర్వే చేస్తే వచ్చేది తక్కువ. 60 రూపాయలు అన్నానికి పోతుంది, లీటర్ పెట్రోల్కి 100 పోతే నువ్వు మా అంటే ఒక రోజుకు 1-2 ఎకరాలు చేయడం కష్టం కదా. ఎందుకంటే ఈ బోగస్ మాటలు మనకు అర్థమైపోయినాయి. మీ పవర్ ఏందో చూపియండి. సోషల్ మీడియాలో కావచ్చు, మౌత్ టాక్ లో కావచ్చు, రేవంత్ రెడ్డికి మా సర్వేయర్ల దెబ్బేందో అర్థమయ్యేటట్టు మీరు గట్టిగా పోరాడండి. మీ వెనుక మేము. ఇక కారు పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే ఇంకో దిక్కు పబ్లిక్ కు ఏ చిన్న తిప్పలు వచ్చినా పిలిచి మాట్లాడుతున్నాం, పొద్దు మాపు పబ్లిక్లోనే ఉంటాను అంటుర్రు మంత్రులు. ఎక్కడ కూడా ప్రజల సమస్యల విషయంలో పట్ల మేము ఎవరు కలవకుండా ఉండలేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ, మా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, శాసనమండలి సభ్యులు కానీ, మా కార్పొరేషన్ చైర్మన్లు కానీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం. ప్రజల కష్టసుఖాల్లో మేము పాలు పంచుకుంటున్నాం. మరి దానిలో భాగంగా ఈరోజు మాకు చాలా ఒక విధంగా సామాన్య కార్యకర్తగా, రాష్ట్ర మంత్రిగా నేను నాకు చాలా సంతోషంగా. ఎందుకంటే ప్రజల యొక్క కష్టాలు యొక్క ముఖాముఖి నేరుగా వాళ్ళతో మేము మాట్లాడడం జరుగుతుంది. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఈ ప్రజాపాలనలో కూడా ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని రాబోయే 2.5 సంవత్సరాలు బాధ్యతతో మెదులుతాం. గిట్లా ఓ దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమో అంత గాలి గిడిచి పెట్టిండ్రు, పబ్లిక్ ఆగం అవుతాన్రు అన్నట్టు బాణాలు వేస్తుంటే పబ్లిక్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాం, కాలికి ముళ్ళు గుచ్చితే పంటితో తీస్తానం అన్నట్టు ఇరుగుడు బాణాలు వేస్తుండ్రు సర్కారు వాళ్ళు. అయినా పాలేంటియో నీళ్ళేంటియో పబ్లిక్కే తెలుసులే అనుకుంటారు చాలా మంది.